శక్తి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. తెనాలి మండలం పెదరావూరు గ్రామ ఆణిముత్యం స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి కల్లూరి తులసమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం పెదరావూరులో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తులసమ్మ దేశ స్వాతంత్రం కోసం చేసిన కృషిని, గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన తీరును గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెదరావూరు గ్రామంలో తులసమ్మతో సాన్నిహిత్యం ఉన్న వారిని, ఆమె గురించి భావితరాల వారికి తెలియజేసే విధంగా ఆర్టికల్స్ వ్రాసిన జర్నలిస్టులను ఈ సందర్భంగా సత్కరించారు. సభకు చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి తొలుత శాఖమూరి తిమ్మనాయుడు స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, సర్పంచ్ కాకి జయప్రద, మారవతి సీతారామయ్య, కొడాలి పూర్ణచంద్రరావు, కొడాలి రమణబాబు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇటువంటి మహానుభావులు చేసిన త్యాగాల గురించి, వారి ద్వారా మన ప్రాంతానికి వచ్చిన కీర్తి ప్రతిష్టల్ని కాపాడే అవకాశం ఒక అద్భుతమైన సందర్భంలో మనం కలుసుకుంటున్నాం. తులసమ్మ గారి గురించి నేను చాలా చిన్నప్పటి నుంచి దాదాపు మా తండ్రి గారి గురించి వింటూనే ఉంటాను. ఎంతో ఆదర్శవంతంగా, ఎవరు ఊహించని విధంగా ఆ రోజుల్లో గాంధీ గారి పిలుపు మేరకు స్వరాజ్యం కోసం, దేశం కోసం ఎంతో పెద్ద ఆలోచనలతోటి ఈ ప్రాంతానికి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. ఒక స్త్రీగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో మామూలు కాదు. అయినప్పటికీ ఆమెలో ఉన్న ఆవేశం, దేశం కోసం త్యాగం, నిలకడగా మన ప్రజల కోసం, మన దేశం కోసం నిలబడాలనే ఆలోచనతో ఆమె తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు చాలామంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. పెదరావూరు గ్రామంలో ఆ రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని అన్ని నెలలు జైలుకి వెళ్ళే సందర్భం చాలా తక్కువ.
చిన్నప్పటి నుంచి కూడా గ్రామ స్వరాజ్యం, గాంధీ గారి పిలుపు, అదేవిధంగా ఖాదీ వస్త్రధారణ అనేది ఆ రోజుల్లో స్లోగా పికప్ అవుతున్న రోజుల్లోనే ఆమె ఆమె మెడలో ఉన్న నగలు కూడా తీసేసి వీటిని ధరించాల్సిన అవసరం లేదు, కేవలం చాలా సింపుల్గా బతికే జీవితం గాంధీ గారు చూపించిన మార్గంలో మనం ఖాదీ వస్త్రాలతో ముందుకెళ్దామని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి కూడా ఆమె ఆ విధంగా బతికారు. నాకు కొంతమంది పెద్దలు చెప్పేవాళ్ళు, ఇక్కడి నుంచి తెనాలికి ఏదైనా సందర్భంలో ఆమె ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినా కూడా నడిచే వచ్చేవారు ఆమె పెదరావూరు నుంచి. ఆ విధంగా ఆమె చాలా నిరాడంబరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఒక రూపాయి ఒకరితో ఆశించకుండా, ప్రభుత్వం నుంచి పెన్షన్ కానివ్వండి, ఇంకేదైనా కార్యక్రమంలో ఆమెని ముఖ్యంగా ఒక అతిథిగా ఆమెని భావించి పిలిచినా కూడా ఆమె ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా బతికిన వ్యక్తి. ఆమె విగ్రహం మనం ఈరోజు పెదరారులో ఏర్పాటు చేసుకుంటున్నామంటే నిజంగా మనందరికీ అదృష్టం. అటువంటి మహనీయుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా యువత చాలామంది ఉన్నారు కాబట్టి ఎంతో ఆదర్శవంతంగా మీరందరూ కూడా ఇటువంటి వ్యక్తుల గురించి, వీళ్ళ గురించి మీరు తెలుసుకుని 10 మందికి మీరు చెప్పే విధంగా దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే సమాజంలో విలువలు కాపాడిన వ్యక్తులు, ఒక మాట మీద నిలబడిన వ్యక్తులు, దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తులు, అదేవిధంగా మనం అందరం కూడా గర్వపడే విధంగా నిలబడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులు వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళు చూపించిన విధానాన్ని మనందరం కూడా గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని ఇక్కడ ఉన్న యువతకు నేను ప్రత్యేకంగా పిలిపిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు చాలామంది సహకరించి ఉంటారు. ఎందుకంటే విగ్రహావిష్కరణ అనేది సామాన్యమైన విషయం కాదు. రవీంద్రనాథ్ గారు చెప్పారు, పేర్లన్నీ చివరిలో చదువుతారు. కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి, సీతారామయ్య గారితో మొదలు పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం చేశారు. తెనాలి ప్రాంతం ఎప్పుడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో అందరికన్నా ముందున్న ప్రాంతం. ఏ విధంగా మనం 1942లోనే మన క్విట్ ఇండియా మూవ్మెంట్లో మన తెనాలి వాసులు నిలబడి పోరాటం చేశారో వాటన్నిటి గురించి కూడా ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకుంటూ మనం మోటివేట్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఆమె విగ్రహం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తూ చక్కటి కార్యక్రమాల్లో కూడా గ్రామ పెద్దలందరూ కూడా హాజరైనందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పుస్తకావిష్కరణ ద్వారా కూడా మన దగ్గర ఉన్న గ్రంథాలయాలు కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, తప్పకుండా తులసమ్మ గారి గురించి తెలిసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎన్నో ఉద్యమాలకి ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో వాదాలకి నిలవైనటువంటి ఈ తెనాలి ప్రాంతం, గాంధేయవాదం అనేది ఒక బలమైనటువంటి వాదం. గాంధేయవాదం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి నమ్మినటువంటి ఎంతోమంది దేశభక్తులు ఉన్నటువంటి నెలలో తులసమ్మ గారు లాంటి ఒక అణిముత్యం ఈ ప్రాంతంలో జన్మించడం అనేది అది ఒక గొప్ప అంశంగా మనందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారు, మరి ముఖ్యంగా పెదరావూరు గ్రామస్తులు భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సమాజంలో స్త్రీ పాత్ర చాలా విలువైంది, చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పాత్ర. మరి ఆనాటి కాలంలో స్త్రీ పాత్ర చాలా క్లుప్తంగా ఉండేది, వంటింటికే పరిమితి అయి ఉన్నటువంటి అలాంటి సమాజంలో గడప దాటి బయటకు వచ్చి సమాజాన్ని అవగాహన చేసుకొని సమాజంలో మన పాత్ర ఏ రకంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఆనాటి స్వాతంత్ర సంపార్జనకి, స్వాతంత్ర పోరాటంలో నేనేం చేయగలను అని చెప్పి తనకు తను నిర్దేశించుకొని కుటుంబాన్ని పరిచయించినటువంటి మహిళ తులసమ్మ గారు. మనం చెప్పుకుంటూ ఉంటాం,
కానీ మన ఊళ్ళో ఇంత గొప్ప మహిళ, ఆ మహిళా స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఊర్లో మహిళా బిల్ క్లింటన్తో కూడా మాట్లాడటం జరిగిందనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఆ రకమైనటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి ప్రాంతం. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొనడానికి, అంతేకాకుండా ఆ రోజున మరి అప్పుడున్నటువంటి మద్యాన్ని నిరోధించింది కూడా ఈ ప్రాంతంలో అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య రంగా గారి సతీమణి భారతదేవి రంగా గారి నేతృత్వంలో ఆ రోజున ఇక్కడ మద్యాన్ని నివారించాలి చెప్పి, అన్ని కళ్ళు ఇలాంటివి కూడా అమ్మకూడదని చెప్పి పోరాటం చేసినటువంటి సంఘటన మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి పోరాట శక్తి పటిమ కలిగినటువంటి ఈ ప్రాంతం ఇది ఒక పునీతమైనటువంటి ప్రాంతంగా మనందరం భావించాలి. అలాంటి ప్రాంతాన్ని, ఎందుకంటే చరిత్రను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. చరిత్ర అనేది నేటి వర్తమానంకే కాకుండా భవిష్యత్ తరానికి మనకి ఒక స్ఫూర్తి కలిగించేటువంటి అంశం. ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నామంటే ఆ విగ్రహం యొక్క చరిత్ర ఈరోజు వర్తమానానికి